అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం. డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి. రొంబిచెర్ల మండలం తురుమెల్ల గ్రామం. 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం. 35 లక్షల వ్యయంతో 3 శ్మశాన వాటికలలో అభివృద్ధి పనులు నిర్మాణాలు. 7.5 లక్షలతో 30 ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు. 4,70,000 రూపాయలతో వర్మీ కంపోస్ట్ నాడా తొట్ల నిర్మాణాలు. 27,60,000 రూపాయలతో గ్రామంలో 184 మరుగుదొడ్ల నిర్మాణాలు. 100 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మంజూరు. 10 లక్షల వ్యయంతో చెక్ డ్యాంల నిర్మాణం. 27 మందికి దీపం కనెక్షన్ల మంజూరు. 7.5 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణం. డాక్టర్ కోడెల అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే డాక్టర్ కోడెల అనే నినాదాన్ని మరోసారి నిజం చేస్తూ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో నరసరావుపేట నియోజకవర్గంలో మున్నెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1000 మంది జనాభా, 700 ఓట్లు ఉన్న రొంబిచెర్ల మండలంలోని తురుమెల్ల గ్రామంలో సుమారు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు, శ్మశాన వాటికల నిర్మాణాలు, మరుగుదొడ్లు, చెక్ డ్యాంల నిర్మాణాలతో పాటు పలు సంక్షేమ పథకాలను గ్రామస్తులకు అందజేశారు. మండల కేంద్రమైన రొంబిచెర్లకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుగ్రామమైన తురుమెల్లలో గతంలో వర్షం కురిస్తే గ్రామస్తులు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం సభాపతి డాక్టర్ కోడెల సహకారంతో గ్రామంలో 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలో పట్టణాన్ని తలపించే విధంగా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. మా దర్శీ కాలనీ తురిమెళ్ళ గ్రామం. ఇంతకుముందు ఈ రోడ్డు మరీ రోతగా చెట్లు పెరిగి గుంతలుగా ఉండేవి. అసలు పోవాది కాదు. హై స్కూల్కి వెళ్ళి రోతగా ఉండేది. చెట్లు కంప అంతా రోతగా ఉండేది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాక మాకు కోడెల శివరాం గారు, కోడెల శివప్రసాదరావు గారు మాకు ఈ రోడ్డు వేశారు. ఇప్పుడు బాగుంది, బాగా నడుస్తున్నాం. హై స్కూల్ దాకా శుభ్రంగా ఉంది. ఈ రోడ్డు వేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళకి ఎనికిడితే మేము ఉంటాము, వాళ్ళకి అన్నదండగా కూడా మేము ఉంటాము, సహకరిస్తాం. గ్రామంలోని శ్మశాన వాటికలు చెట్లు చేమలతో గ్రామస్తులు కాలు పెట్టలేని పరిస్థితి ఉండేది. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల మధ్యలో మెదిలిన వినూత్న కార్యక్రమం ABCDEFGలో భాగంగా తురుమెల్ల గ్రామంలో హిందువులకు, క్రైస్తవులకు సంబంధించిన శ్మశాన వాటికలను 35 లక్షల వ్యయంతో అభివృద్ధి చేశారు. గ్రామ పరిధిలోని 2 శ్మశాన వాటికలను బృందావనంలా తీర్చిదిద్దుతున్నారు. తురుమెల్ల గ్రామంలో మహిళలు, వృద్ధులు బహిర్భూమికి వెళ్లేందుకు ఇబ్బంది పడేవారు.
ప్రస్తుతం గ్రామంలో 27,60,000 వ్యయంతో ఇంటింటికి 184 మరుగుదొడ్లు నిర్మించారు. ప్రభుత్వం తమ ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సభాపతి డాక్టర్ కోడెల సహకారంతోనే తమ గ్రామానికి మరుగుదొడ్లు పెద్ద ఎత్తున మంజూరయ్యాయని గ్రామస్తులు అంటున్నారు. మా ఈ ఊళ్ళో 5 లీటర్లు లేవు. ఇప్పుడు కట్టించాక మేము బయటకు పోకుండా మాకు బాగా వర్షాలైనా ఏదైనా బాగా సౌఖ్యంగా ఉంది. కోళ్ళ శివప్రసాదరావు గారు, రామకృష్ణారావు గారు కూడా తండ్రి కొడుకు ఇద్దరు కలిసి కట్టించారు. మాకు ఇప్పుడు బాగుంది. గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం పనులలో భాగంగా 4,70,000 రూపాయలతో 47 వర్మీ కంపోస్టు నాడా తోట్ల నిర్మాణాలు జరిగాయి. గ్రామంలో 5 ఇల్లు లేని పేదలకు, బలహీన వర్గాలకు 7.5 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలను పూర్తి చేశారు. కోడెల శివరాం గారి దయ వల్ల మాకు ఇల్లు ఇచ్చాడు. ఇల్లు కట్టుకున్నాము. అంతా బాగానే ఉంది. శివరాం గారు ఇల్లు ఇచ్చాడు. పూర్తి ఇల్లు పడేసుకొని డాబా కట్టుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. మేము ఆయన వెనకీటిది ఎప్పుడు ఉంటామని చెప్తున్నాం. గ్రామ పరిధిలో 50 ఎకరాల పొలాలకు నీరు అందించేందుకు 10 లక్షల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. చెక్ డ్యాం 20 సంవత్సరాల నుంచి అది పాడుపడిపోయింది, ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కోడెల శివప్రసాదరావు గారు, మన శివరాం గారు ఆధ్వర్యంలో చెక్ డ్యాం వల్ల 100 ఎకరాలకి పారుదల ఉంది. ఇక్కడి నుంచి తురిమేల నుంచి అన్నవరపాడు గ్రామం వరకు ఈరాటం, రైలు కట్ట అవతలకు కూడా వెళ్తాయి వాటరు. వాటి వల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కట్టించారు మాకు. దానివల్ల 100 ఎకరం పారుదల పండిద్ది. కోడెల శివప్రసాదరావు గారికి, పార్టీ యువ నాయకుడు మనకు శివరాం గారికి ధన్యవాదాలు. గ్రామానికి మంచినీటిని, పొలాలకు సాగునీటిని అందించే తురుమెల్ల గ్రామ పరిధిలోని ఊర చెరువులో 5 లక్షల వ్యయంతో పూడిక తీసే పనులు చేపట్టారు. దీంతో వర్షపు నీటితో చెరువును పూర్తి స్థాయిలో నింపుకునే అవకాశం ఏర్పడింది. గ్రామంలోని అంగన్వాడీ పిల్లల కోసం 7.5 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన సముదాయ నిర్మాణం పూర్తయింది. దీంతో అంగన్వాడీ పిల్లలు అన్ని సౌకర్యాలతో ఈ కేంద్రంలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సహకారంతో గ్రామంలో 100 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. 27 మందికి దీపం కనెక్షన్లు, బీసీ కార్పొరేషన్ నుండి 3 లబ్ధిదారులకు 3 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ నుండి 5 లబ్ధిదారులకు 5 లక్షలు, డ్వాక్రా సంఘాలకు 8.5 లక్షల రుణాల పంపిణీ జరిగింది. కాపు కార్పొరేషన్ నుండి 6 12 లక్షల రుణాలు, చంద్రన్న బీమా పథకం కింద యాకోబు కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా నగదు పంపిణీ జరిగింది.
రైతు రుణమాఫీలో భాగంగా 650 మంది రైతులకు సుమారు ₹1 కోటి రుణమాఫీ జరిగింది. తురిమెళ్ళ గ్రామం డాక్టర్ గారు సబ్సిడీ ద్వారా మాకు ఆయిల్ ఇంజను విత్తనాలు పెట్టుకోవడానికి గొర్రె ఒకటి ఇచ్చాడు. వ్యవసాయం గురించి డాక్టర్ గారు మాకు రంచర్ల మండలం తరఫున ఇచ్చాడు కాబట్టి డాక్టర్ గారికి కృతజ్ఞతలు. కొడల శివరామ గారు ఆయన చొరవ తీసుకొని మాకు మా తిరుమల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, చెక్ డ్యామ్ కార్యక్రమాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వ్యవసాయ పనిముట్లు కానీ, ఆయిల్ ఇంజన్లు, టైమన్లు మా రైతులందరికీ సహాయం చేశాడు, ఇప్పించాడు. కాబట్టి పార్టీ తరఫున మా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఆయనకి మేము ఎప్పుడు కృషి చేసి ఆయనకు ఎప్పుడు సహాయం చేసి ఆయన కోసం నిలబడతామని పార్టీ తరఫున మేము కోరుకుంటాం. కుగ్రామమైన తురుమెల్లకు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంల సహాయ సహకారాలతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అందడాన్ని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సభాపతి డాక్టర్ కోడెలను, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాంను గ్రామ నాయకులు మేదరమెట్ల శేషగిరిరావు, రావులపల్లి శ్రీహరి, కాల్వ చిన్నాలు అభినందిస్తున్నారు. ఇక్కడ ఎస్సీ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు కానీ ఎస్సీలకి ఒక పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళకి కలుపుకొని పింఛన్లు కానీ, ఇటు వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అదేవిధంగా అన్ని ఇది లేదు అనుకోకుండా మరుగుదొడ్లు కానీ అన్ని కార్యక్రమాల్లో అలా ఎస్సీలకి ముందుండి శివరామ గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుంది బాగా. అదేవిధంగా రోడ్లు కానీ ఎస్సీ సప్లాన్లో 20 లక్షలు ఇచ్చారు. ఇప్పటికి అవి శంకుస్థాపన నిన్న డాక్టర్ గారు చేశారు. అవి రేపు పోయటానికి రెడీగా అవుతున్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబం ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీలకి సహకరిస్తున్నారు. కోడెల శివరామ గారు, కోడెల శివప్రసాదరావు గారు మాకు అన్నదండలు మాకు ఉన్నాయి. రాష్ట్రంలో నర్సరాపేట, సత్తెనపల్లి అంతా అభివృద్ధి ఫస్ట్ ఈ రెండే వస్తాయని మేము చెబుతున్నాము. ఎందుకంటే శ్మశానాలు కానీ, మరుగుదొడ్లు కానీ డాక్టర్ గారు ఎక్కడో చూసి శ్మశానాలు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పేసి ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ముస్లిమ్స్ మొత్తానికి ప్రతి శ్మశానం ఈరోజు ఊర్లో కూడా ఆ విధంగా లేదు. శ్మశానాలు అంతా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా రోడ్లు, సిమెంట్ రోడ్లు ఈరోజు నీళ్లు పోసి నీళ్లు ఎత్తుకోవచ్చు మళ్ళీ. అదేవిధంగా ప్రతి పనిలో శ్రద్ధ తీసుకొని మా ఊళ్ళు బాగుండాలి, మా గ్రామాలు బాగుండాలి, మా ఎస్సీలైనా సరే ఊళ్ళో వాళ్ళైనా సరే సమానం అని చెప్పేసి డాక్టర్ గారు అందరికీ చెప్పుకుంటూ ఈ విధంగా మాకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆయన కోసం, శివరాం గారి కోసం, పార్టీ కోసం జీవితకాలం శ్రమిస్తామని. మా గ్రామంలో ఒకప్పుడు అభివృద్ధి అనేది మేము చూసాము. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కోడెల శివప్రసాదరావు గారి అధ్యక్షతన మా ప్రీతమ నేత కోడెల శివరాం గారు చేయతోటి సిమెంట్ రోడ్లు కానీ, చెక్ డ్యామ్ కానీ, మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మించుకున్నాము. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మా ఎన్నంటూ ఉండి మాకు సహాయం చేస్తూ ప్రతి పనిలో ఆయన మార్కు మాకు కనిపిస్తూ ఉంది. ఆయన లేకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఇంకెవరు కూడా చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు. ఎప్పటి నుంచో కళ్ళగంటున్న చెక్ డ్యామ్ని 2 నెలల్లోనే పూర్తి చేసేందుకు శివరాం గారు ఎంతో తోడ్పాటునిచ్చారు. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి చేసుకోలేని ఈ సిమెంట్ రోడ్డు వేసుకోగలిగాము. అదేవిధంగా ఇల్లు కట్టుకోగలిగాము. నా పరిస్థితి అత్యంత అధ్వానం. కానీ కోడెల శివరాం గారు చేత వల్ల చక్కగా ఇల్లు కట్టుకున్నాను. ఈ విధంగా తెలసొక్కాలు దొరుకుని సమాజంలో ఒక పేరుతోటి తిరగలుగుతున్న దానికి కారణం మా కోడెల శివరామన్న. నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం మొత్తం మా శివరాం గారికి ఎల్లవేళ్ళ ఆయన గెలుపుకి, ఆయన మంచికి దోహదపడతామని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసరికి గత ప్రభుత్వాలు ఈ గ్రామానికి ఏమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా రాక్షస పాలన నడిచింది. ఈ గ్రామం కానివ్వండి, ఈ రాష్ట్రంలోనే రాక్షస పాలన నడిచింది. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక మా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మన నవ్యాంధ్ర తొలి శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో
శివరామన్న యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈ గ్రామాన్ని మేము ఎంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామానికి 13th ఫైనాన్స్ కానివ్వండి, 14th ఫైనాన్స్ కానివ్వండి 7 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలతోటి మా హ్యాబిటేషన్ విలేజ్ అయిన చుట్టుపక్కల పరిపాలనలో సిసి రోడ్ నిర్మించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ వచ్చేసరికి మా ఊళ్ళో పంట కుంటలు కానివ్వండి, తర్వాత నాడపు తొట్లు కానివ్వండి, తర్వాత రోడ్డు పక్కన ఇరువైపులా చెట్లు నాటించే కార్యక్రమం కానివ్వండి, ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని మా గ్రామంలోని మా గ్రామ పెద్దలు అదేవిధంగా శివరామన్న ఆశీస్సులతోటి మేము అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నాము. కాప్ కార్పొరేషన్కి డాక్టర్ గారు శివప్రసాద్ గారు మాకు ఎంతో కృషి చేశారు. అలాగనే వాళ్ళ కుమారుడు శివరామ గారు అలాగనే మాకెంతో లోన్లు పెట్టించారు. కాప్ కార్పొరేషన్ నుంచి 10 మందికి లోన్లు వచ్చినాయి. ఇప్పటికి ఒక్కొక్కరికి 2 లక్షల కాడికి 10 మంది పేర్లకి 20 లక్షలు ఇప్పించినందుకు ధన్యవాదాలు శివరామ గారికి. ఇంకా ఇంకొక 10 పేర్లు పెట్టుకుందామనే ఆలోచనలో ఉన్నాము. దానికి సాయంగా మాకు శాస్త్రి గారు, శ్రీహరి గారు వీళ్ళందరూ మాకు సాయం చేశారు.